హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మీకు హెల్తీగా టేస్టీగా ఒక మంచి రెసిపీ చూపిస్తాను. అదేంటంటే బచ్చల కూర టమాటీ పచ్చడ. కానీ నేను చేయట్లే, మా మమ్మీ చేస్తుంది. మా మమ్మీ మాత్రం ఏ పచ్చడైనా చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసేస్తుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తా. ఫస్ట్ బచ్చల కూర నీట్గా కడిగి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ముక్కడు పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలని పక్కకు తీసుకొని దాంట్లోనే ఒక 10 నుంచి 20 వరకు పచ్చిమిర్చి వేయించుకోవాలి. అవి కూడా వేగాక వాటిని ఒక గిన్నెలో వేసుకొని కడిగి పెట్టుకున్న బచ్చల కూర కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ బచ్చల కూర మాడిపోకుండా నిదానంగా కలుపుకోవాలి. బచ్చల కూరతోని ఏ కర్రీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటీ వేసుకొనైనా చేసుకోవచ్చు, పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు, బచ్చల కూర పప్పు చేసుకోవచ్చు. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు బచ్చల కూర మగ్గే వరకు కలుపుకోవాలి. ఇలా మగ్గినాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న సైజువి 3 టమాటాలు అయితే కట్ చేసుకున్నా. ఈ టమాటా ముక్కలు ఉడకడానికి కనీసానికి 4 నుంచి 5 నిమిషాలు అయితే పడుతుంది. మాడిపోకుండా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా మగ్గినాక పక్కకు తీసుకొని ఇంకా రోల్ని అయితే కడిగి పెట్టుకోవాలి. మా మమ్మీ అయితే ఫస్టే కడిగి ఉంచింది. ఫస్ట్ అయితే పల్లీలను దంచుకోవాలి కాబట్టి పల్లీల పొట్టు అయితే ఒలుస్తుంది. పల్లీలని రోట్లో వేసి నిదానంగా దంచుతుంది. పల్లీలు ఎగిరి పడకుండా మెత్తటి పౌడర్ అయ్యే వరకు దంచుకోవాలి. ఇలా పౌడర్ మెత్తగా అయ్యాక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆ చింతపండుని వేసి కూడా దంచాలి. మొత్తం చింతపండు దనిగినాక కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ నిదానంగా దంచుకోవాలి. వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దాంట్లోనే కొన్ని ఎల్లిపాయలో కొన్ని రెబ్బలు అన్నమాట, అవి వేసుకోవాలి. కొంచెం ధనియాలు, ఒక చిన్న ప్యాకెట్ 1 రూపీ ప్యాకెట్ ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక నిదానంగా మొత్తం మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. ఇలా రోట్లో చేసిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తినక చాలా రోజులు అవుతుందని మా మమ్మీతో చెప్తే మా మమ్మీ ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇలా మొత్తం మెదిగాక దగ్గరికి అనుకొని మళ్ళీ దంచుకోవాలి. ఇలా కొంచెం దంచుకున్నాక ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలా దంచుకోవాలి. కొన్ని ఉడకపెట్టుకున్న బచ్చలాకు టమాటీ ముక్కల్ని కూడా వేసి మొత్తం కలిసేలా నూరుకోవాలి. ఈ బచ్చల కూర కనీసానికి వారంలో ఒక్కసారైనా తినాలి. మన బాడీలో హీట్ ఏమన్నా ఉంటే తగ్గిస్తుంది. ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. బచ్చల కూరలో చాలానే పోషకాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇంకా బచ్చల కూర అనేది మనకి పర్ఫెక్ట్గా నూరడం కంప్లీట్ అయింది. మొత్తం దగ్గరికి అనుకొని ఒకసారి ఉప్పు ఎట్లుందో మా మమ్మీ అయితే చెక్ చేస్తుంది. ఇంకా ఉప్పు తక్కువ ఉందని కొంచెం వేసుకొని మళ్ళీ నూరుతుంది. కొన్ని వాటర్ పోయి మమ్మీ అని చెప్తే చింతపండు నీళ్ళుంటే పోస్తుంది. మొత్తం దగ్గరికి అనుకొని ఊడ్చి గిన్నెలోకి తీస్తుంది. ఇంకా మనకి బచ్చల కూర పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. నాకైతే చూస్తుంటేనే వేడి అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుంది. ఇంకా మీకు ఎవరికైనా ఈ బచ్చల కూరతోని ఇంకేమన్నా కర్రీస్ చేయడం తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా పచ్చడి నూరడం కంప్లీట్ అయింది కాబట్టి మనమైతే మొత్తం గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు తాలింపు కోసం ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కాక ఎండుమిర్చి వేసుకొని మాడిపోకుండా కలుపుకోవాలి. కొన్ని తాలింపు గింజలు, తుంచుకున్న ఎల్లిపాయలు, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. నూరుకున్న పచ్చడిని దాంట్లో వేసి తాలింపు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇంకా మనకి పచ్చడి అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నేనైతే వేడివేడి అన్నంలోకి మామిడికాయ పప్పు, బచ్చల కూర పచ్చడి వేసుకొని ఫస్ట్ మా పిల్లలకైతే తినిపించాను. వాళ్ళైతే చాలా బాగుంది అని చెప్పారు. ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్నైతే కామెంట్స్లో అడగండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా?